బాలకృష్ణ గారి విషయంలో ఒకటి డబుల్ హ్యాట్రిక్లు నడుస్తున్నాయి. పొలిటికల్గా హ్యాట్రిక్ కొట్టాడు, ఈరోజు చూసుకుంటే సినిమాలు కూడా హ్యాట్రిక్ కొట్టారు మాట వరకు. అవును. ఏంటి ఆయన కెరీర్ చూసుకుంటే ఫుల్ రైజ్లో వెళ్తుంది. అంటే హ్యాట్రిక్ మూడోసారి గెలిచాడు ఆయన హిందూపురం నుంచి. హిందూపురం నుంచి మంచి మెజారిటీతో గెలిచాడు. మంచి మెజారిటీ. రెండోది ఓడిపోతాడు అనే ప్రచారం బలంగా జరిగింది, బాగా ఎక్కువ చేశారు. బాగా జరిగింది. అంటే అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పరిపూర్ణ మాట్లాడారు. ఏది జరిగినప్పటికీ తను కాన్ఫిడెంట్గా నేను గెలుస్తాను అనే మాట చెప్తూ వస్తున్నాడు. నిజంగానే ఓటర్లు బాలకృష్ణ వైపు నిలబడ్డారు, గెలిపించారు. దీనికి ప్రత్యేకించి ఆ నియోజకవర్గంలో బాలకృష్ణ గెలవటం అనే దానికంటే కూడా జగన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పనిచేసింది బలంగా. అంటే ఆయన నియోజకవర్గానికి పరిమితం అవ్వకుండా వేరే నియోజకవర్గాలు కూడా క్యాంపెయిన్ చేశాడు. క్యాంపెయిన్ చేస్తూనే తన నియోజకవర్గం మీద కేంద్రీకరించాడు. అది వర్కౌట్ అయింది. అంటే స్ట్రైట్ వైడ్గా ఉన్నటువంటి వ్యతిరేకత హిందూపూర్లో కూడా పనిచేసింది. ఆ పని చేయటం అనేది అంటే స్వింగ్ కనిపించలేదు. ఇది ఇంత ఊపు ఉంది అనే విషయం రిజల్ట్ అనౌన్స్ అయ్యే వరకు ఎవరూ ఊహించలేదు. ఇది ఒక రకంగా 94 ఎన్నికల్ని గుర్తు చేస్తుంది. ఆ ఎన్నికల్లో గెలుస్తున్నానని ఎన్టీ రామారావు గారు అనుకోలే. ఆయన చాలా స్పష్టంగా హంగ్ ఏర్పడబోతోంది అన్నాడు. హంగ్ ఏర్పడబోతోంది అన్న ఎన్టీ రామారావు గారు ఆ మాటలు ఇంకా తడి ఆరక ముందే రిజల్ట్లో అంతకుముందు ఆయన గెలిచినటువంటి 2 ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లతో గెలిచాడు. గెలవటం అనేది ఆయన్నే ఆశ్చర్యపరిచింది ఆ గెలుపు. అదే ఇప్పుడు కనిపిస్తోంది. అదే పరిస్థితి 94, 2024 ఈ 2 తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాల్సినటువంటి సంవత్సరాలు. అప్పుడు జరిగినటువంటి విజయమే మళ్ళీ ఇప్పుడు సంభవించింది. ఆ వేవ్ అంటే నిశ్శబ్ద విప్లవం అనే మాట వినిపించింది అప్పుడు. ఆ నిశ్శబ్ద విప్లవం అనే మాట ఇప్పుడు కూడా వర్తిస్తుంది. జనాలు ఇలా ఉన్నారు, జనం మూడు ఇలా ఉంది అని ఎవరో అనుకోలేదు ఈ రోజు వరకు. అంతే. ఆ వేవ్లో బాలకృష్ణ కూడా గెలిచేశాడు. గెలవటం చాలా భారీ మెజారిటీతో గెలిచాడు. ఇది హ్యాట్రిక్ విజయంగా నమోదైంది అతని పొలిటికల్ కెరియర్లో. అలాగే సినిమా కెరియర్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు ఆయన. భగవంత్ కేసరి వరుస సక్సెస్ఫుల్లో ఉన్నాడు. లెజెండ్ దగ్గర నుంచి మొదలు పెడితే. వేవ్ అనుకోవడానికి కూడా లేదులేండి. అంటే ఎందుకంటే మన వైసీపీ వేవ్లో కూడా గెలిచాడే కదా. గెలిచాడు. నియోజకవర్గంలో సంబంధించి వైసీపీ వేవ్లో కూడా గెలవటం అనేది గొప్ప విషయం. ఆ వేవ్లో అంటే లోకేష్ కూడా ఓడిపోయినటువంటి సందర్భం అప్పుడు అందరూ. ఆ సందర్భంలో ఈయన గెలవటం అనేది ఒకటి. రెండోది ఆ నియోజకవర్గానికి నందమూరి ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్ ఇవన్నీ పనిచేస్తాయి. అక్కడ రిలేషను ఈయన మెయింటైన్ చేస్తున్నా, కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ కలిసి తనని అంటే తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు రెన్యూవల్ చేసుకున్నారు ఓటర్లు. సో అదొక హ్యాట్రిక్. అయితే ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో విజయాల పరంపరలో ఉన్నాడు ఆయన. అవును. అలాగే ఆయన ఆహాలో చేసినటువంటి టాక్ షో కూడా విపరీతంగా సక్సెస్ అయింది. అవును. అసలు బాలకృష్ణతో టాక్ షో అనేదే అది చాలామంది ఎలా ఉంటుంది అని రకరకాల సందేహాలు వ్యక్తం చేసిన సందర్భం. అవును. అది చాలా లైవ్గా నడిపాడు ఆయన. చాలా లైవ్లీగా నడిపాడు. ప్రతి ఒక్కరితోనూ చాలా ఆత్మీయంగా ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ ధోరణి, ఆ కలుపుగోలుతనము ఇవన్నీ కలిసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది ఆ షోని. దాంతో అదొక విజయం. ఇలా ఏది పట్టుకున్నా విజయాల వైపే వెళ్ళింది ఆయన ప్రయాణం. ఇప్పుడు చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా అలాంటివే. సినిమా నటుడిగా పొలిటికల్గా ఆయన అంటే ఈసారి గెలిస్తే ఆయన డెఫినెట్గా క్యాబినెట్లో ఉంటాడు అనేటువంటి ఒక ప్రచారం నడుస్తోంది. ఈరోజు కూడా ఆయన అభిమానులు చాలామంది ట్వీట్స్ చేస్తున్నారు ఇదే ధోరణిలో. కానీ అటువంటి పనులు ఆయన పెట్టుకుంటాడని నేను అనుకోను. పార్టీకి అవసరమైన సందర్భంలో సేవలు అందించడం వేరు. అవును. మంత్రి అయితే ఫుల్ టైం పొలిటీషియన్గా మారాల్సి ఉంటుంది. అవునవును. ఆయన సినిమాని, రాజకీయాన్ని, అలాగే ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సామాజిక సేవని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తాడు అనేది నా అభిప్రాయం. అవును. అందుకని ఆయన డెఫినెట్గా క్యాబినెట్లోకి వాళ్ళు ఆహ్వానించినప్పటికీ ఈయన వెళ్ళకపోవచ్చు.
ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ పైగా ఆయన దాని పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. క్యాన్సర్ హాస్పిటల్ తాలూకా బాధ్యతలు. అవును. హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఈయనతో కనెక్ట్ కావడానికి కారణాల్లో అది కూడా ఒకటి. వీళ్ళు హెల్త్ సర్వీసెస్ అక్కడ అందజేస్తున్నారు. హెల్త్ సర్వీస్ ప్లస్ ఫేస్ టు ఫేస్ అందరితో మాట్లాడతాడు. అంటే ఒకటి యాక్సెసిబిలిటీ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవును. ఇవన్నీ ఆలోచించి వాళ్ళు క్యారీ అవుతున్నారు, ఈయనతో ప్రయాణిస్తున్నారు. సో ఆయన మంత్రి పదవి కంటే కూడా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఓకే. ఇవన్నీ అంటే ఈ గెలుపు ఉత్సాహంలో మాట్లాడేస్తున్నారు, కానీ డెఫినెట్గా ఆయన పార్టీకి సేవలు అందిస్తూ ఇదే స్టేటస్ కో, ఇదే పరిస్థితి మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తాడనేది నా అంచనా. ఓకే. ఏదేమైనా బాలకృష్ణ ఇది నడుస్తోంది ఇప్పుడు. ఆయన హవా శకం నడుస్తోంది, ఇది కొనసాగుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ ఆల్రెడీ షూట్ అయిపోయి బాబీ సినిమా అంటే చివరై నిజానికి ఎన్నికల ముందే రిలీజ్ చేయాలని అనుకున్నారు వాళ్ళు. కొంత పొలిటికల్ కంటెంట్ ఉంది ఆ సినిమాలో అనే మాట కూడా వినిపించింది. ఆ ప్రాజెక్టు దాని తర్వాత మళ్ళీ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన మంత్రి పదవులు ఇలాంటి ఏరియాలోకి డెఫినెట్గా వెళ్ళే అవకాశాలు అయితే లేవు. ఓకే.